హ్యూమన్ ట్రాఫికింగ్, ఆధునిక బానిసత్వం. ముఖ్యంగా మనం స్త్రీల గురించి, చిన్నారుల గురించి మాట్లాడబోయే ముందు మనం ఒకసారి ఈ ప్రపంచం స్త్రీలను ఏ విధంగా చూస్తుందని మనం గమనిస్తే, భారతదేశంలో ముఖ్యంగా ప్రధానమైన విషయాలు కనుక మనం గమనిస్తే, బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం అని వారిని బానిసలుగా చేసినటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే, ఒకటి దేవదాసి అనే ఒక సాంప్రదాయం ఉండేది. దీని యొక్క అర్థం, తన పసితనం నుండే దేవుడు అనే ఒక పేరు చెప్పి అగ్ర స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని బానిసలుగా చేసి బలవంతంగా, అక్రమంగా వారి బిడ్డల్ని లాక్కొని దేవుడు మరియు గుడి అనే ఒక ఆలోచన వేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళని శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేసేవాళ్ళు. వాళ్ళకు కనీసం సొంతంగా నిర్ణయం తీసుకునేటువంటి స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. మరియు రెండో ఒక సంప్రదాయం ఏమిటి అంటే నియోగ్ ప్రథ. దీని యొక్క అర్థం, భర్త ద్వారా పిల్లలు కలగని స్త్రీలు తన అన్నతో కానీ, తమ్ముడితో కానీ, మరియు మరొక అబ్బాయితో కానీ పిల్లల్ని కనేటువంటి మరో సాంప్రదాయం, ఆ భర్త ఉన్నప్పటికీ చనిపోయినప్పటికీ కూడా. మూడో విషయం మనం గమనిస్తే సతీ సహగమనం. దీని అర్థం, భర్త చనిపోయిన తర్వాత తన చితి మీదే భార్యని కూడా కాల్చేసి మరో సాంప్రదాయం. మరియు ఇవే కాకుండా ఈ అగ్రవర్ణాలుగా పిలువబడినటువంటి వాళ్ళు తక్కువ స్థాయిలో శూద్రులుగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలోకి ఎప్పుడైనా వీళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళ ఆడవాళ్ళని శారీరకంగా వీళ్ళు ఏదైనా చేయొచ్చు. మరి అవే కాకుండా ఈ శూద్రులు కనుక పెళ్లిళ్ళు చేసుకుంటే మొదటి రాత్రి ఈ అగ్రవర్ణాలుగా ఉన్నటువంటి వాళ్ళతో గడిపిన తర్వాతే కాపురానికి పంపేటువంటి మరో ఆచారం. మరియు ఇలాగే సంవత్సరానికి ఒక పారి ఈ శూద్రులుగా పిలువబడినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆడవాళ్ళ అవయవాలను బట్టి తూకం వేసి మరీ పన్ను కట్టించుకునే మరో సంప్రదాయం. ఇలాగా గతంలో అనేక మంది బానిసత్వానికి గురైపోయారు. ఈ యొక్క సాంప్రదాయాలని రూపుమాపాలని ఎందరో ప్రయత్నం చేశారు, ఆ సాంప్రదాయాలని తుదుముట్టించారు. కానీ వాళ్ళు బానిసత్వాన్ని మాత్రం రూపుమాపలేకపోయారు. అయితే ప్రస్తుత కాలంలో ఆ బానిసత్వం అనేది రూపం మార్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ మరియు సైన్స్ ఏదైతే అభివృద్ధి చెందిందో, ఇప్పుడు బానిసత్వం అన్నది ఏ విధంగా స్త్రీల మీద రుద్దపడింది అనేది మనం గమనిస్తే, సైన్స్ అనే పేరుతో బిడ్డ పుట్టక ముందే స్కానింగ్ చేసి ఆడబిడ్డ అయితే చాలు వారిని కడుపులోనే చంపేసేటువంటి ఒక మూఢ నమ్మకము, మూఢ విశ్వాసం ఆధునిక బానిసత్వంలోకి వస్తుంది. స్త్రీలని బయటికి రప్పించాలి అని ఒక దుర్మార్గమైన ఆలోచన చేశారు. స్త్రీ పురుషుడి కంటే తక్కువ కాదు, సమానమని ఒక ఆలోచన వేసి మీకు స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది ఉంది అని చెప్పి వారిని బయటకు రప్పించారు. ఆడబిడ్డ బయటికి రావడం మొదలెట్టింది. ఎత్తుకెళ్ళి బలాత్కారాలు చేయడం, వారి శరీరాలని చీల్చేయడం స్టార్ట్ చేశారు. చదువుదాం అనుకుంది. స్కూళ్ళలో, కాలేజీల్లో మరియు అనేక కోర్సుల్లో మార్క్స్ కోసం అంటూ, గ్రేడ్స్ కోసం అంటూ ఆ స్త్రీని బానిసలా చూస్తున్నారు. తర్వాత స్వేచ్ఛ, స్వాతంత్రం అంటూ వాళ్ళకు ఇచ్చిన తర్వాత అర్ధనగ్న ప్రదర్శన అనేది స్త్రీలకి అలవాటు చేశారు. మరియు పెళ్లి చేయాలి అంటే తన తల్లిదండ్రుల దగ్గర నుండి కట్నం అనే ఒక ఐడియాలజీని ప్రజల్లో చొప్పించి, కట్నం అనే పేరుతో తనని, తన కుటుంబాన్ని బానిసలుగా చేసి అప్పులు చేసి మరీ వాళ్ళు పెళ్లి చేస్తున్నారు. మరియు ఆ అప్పులు కట్టడానికి తమ జీవితాలు కూడా సరిపోవడం లేదు. ఈ రకంగా తనని, తన కుటుంబాన్ని కూడా బానిసలుగా చేశారు. మరియు పెళ్ళైన తర్వాత ఆ స్త్రీని కూడా ఒక పని మనిషిలాగానే ట్రీట్ చేస్తున్నారు. ఈ విధంగా మన భారతదేశంలో స్త్రీని బానిసలా చూస్తున్నారు. మరియు మనం ఇతర దేశాల వైపు కనుక గమనిస్తే, యూదులు బాలనే ఒక జిన్నుని పూజించేవారు. వర్షాలు పడాలని, పంటలు పండాలని, వారి కోరికలు నెరవేరాలని. అయితే ఇవన్నీ జరగాలి అంటే వాళ్ళు ఆడబిడ్డలని బలులుగా అర్పించేవారు గతంలో. మరియు వాళ్ళ ఆలోచనలు తండ్రి కూతురని,
అన్నా చెల్లెలని ఒక వావి వరస లేకుండా స్త్రీలని బానిసలుగా ఆ కాలంలో చూసేవారు. మరియు కాలం మారే కొద్దీ, సైన్స్ పెరిగే కొద్దీ వాళ్ళ ఆలోచనలు కూడా మారాయి. వాళ్ళు ఒక దుర్మార్గమైన ఆలోచన చేశారు. అదేమిటి అంటే, ఈ ప్రపంచంలో కల్లా అత్యంత ఖరీదైనది ఏమిటి అని వాళ్ళు పరిశోధన చేశారు. డబ్బా? కాదు. బంగారమా? కాదు. డైమండ్సా? కాదు. యురేనియమా? కాదు. మనిషి వీటేటనైనా కొనగలుగుతాడు, కానీ మనిషి తన యవ్వనాన్ని కొనలేడు. ఈ యవ్వనం రావాలంటే ఏం చేయాలని వాళ్ళు పరిశోధన చేస్తే ఒక ద్రవాన్ని వీళ్ళు కనుగొన్నారు. ఈ ద్రవం అన్నది ఆడపిల్లలలో మరియు చిన్నారులలో ఈ ద్రవం అన్నది అధికంగా ఉంటుంది. ఇలా వాళ్ళు ఈ ద్రవాన్ని కొన్ని సంవత్సరాల నుండి సేకరించి వారికి ఎక్కడైతే అవసరం ఉంటుందో, రాజకీయ నాయకులుగా కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, కోర్టుగా జడ్జిలు కావచ్చు, లాయర్లు కావచ్చు, మీడియా ఛానల్స్ కావచ్చు, ఇలా అనేక మందికి వాళ్ళకి అవసరానుకూలంగా అవసరమైన వారికి ఈ ద్రవాన్ని అందజేసి వారు ఈ విధంగా మనుషుల్ని వశపరుచుకుంటున్నారు. అలా మన ముందుకు వచ్చిందే ఒక విషయం, ఎప్స్టీన్ ఫైల్స్. దీని అర్థం ఏమిటి అంటే, ఆడబిడ్డలని వాళ్ళు తీసుకువచ్చి చిన్నతనంలో ఉన్నప్పుడే వాళ్ళు వాళ్ళ శారీరక అవసరాలు తీర్చుకుని వాళ్ళని భయపెట్టేవారు. ఈ ద్రవం అన్నది, ఈ ఇమ్యూనిటీ పవర్ అన్నది నార్మల్గా ఉంటే కేవలం ఇమ్యూనిటీ పవర్ మాత్రమే జీవిస్తుంది. కానీ ఒక స్థాయికి మించి ఎప్పుడైతే ఆ బిడ్డ భయపడుతుందో ఈ ద్రవం అన్నది రిలీజ్ అవుతుంది. ఇలా వాళ్ళు శారీరకంగా ముందు వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని భయపెట్టడం స్టార్ట్ చేసి, ఈ భయం అన్నది 100% పైగా ఎప్పుడైతే దాటుతుందో వాళ్ళని తల కిందికి పెట్టి మరియు కాళ్ళు పైకి పెట్టి వారిని కొట్టి ఆ ద్రవాన్ని సేకరించేవాళ్ళు. అక్కడితోనే అయిపోలేదు. ఈ ద్రవాన్ని సేకరించిన తర్వాత ఈ బాల్ అనే జిన్నుకి ఆ యొక్క మహిళలని, ఆ చిన్నారులని బలిగా అర్పించి అనేక జిన్నులతో వాళ్ళు అనేక కోరికలు తీర్చుకునేవారు. మరియు అలాగే ఈ మిగిలిన ఈ డెడ్ బాడీ ఏదైతే శరీరం ఉందో ఆ శరీరాన్ని కూడా అనేక మనం తినేటువంటి ఫుడ్స్లో ఫ్లేవర్ కోసం దీన్ని మళ్ళీ తీసుకెళ్లి కలుపుతూ మరియు ఆ శరీరాన్ని ప్రజలకే తినిపిస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను భారత ప్రభుత్వాన్ని మరియు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాను మరియు హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఒక రోజుకి సగటున 1200 నుండి 1500 మంది స్త్రీలు మిస్ అయిపోతున్నారు. వారిలో 75% మంది బాలికలే ఉన్నారు. మరియు అలాగే ఒక సంవత్సరానికి 15 లక్షల నుండి 18 లక్షల మంది స్త్రీలు మిస్ అవుతున్నారు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళని ఎవరు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కానీ ఏ యొక్క సంస్థలు కానీ వారికి న్యాయం చేయడం లేదు. కారణం ఏమిటి అంటే, మీరు ఒక్కరోజు సైలెంట్గా ఉన్నప్పటికీ ఒక రోజుకి 1200 నుండి 1500 మంది స్త్రీలని ఈ దుర్మార్గులు తీసుకెళ్ళిపోతున్నారు. వారి కుటుంబాలు ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎవరికి చెప్పాలో తెలియక నరకాన్ని ప్రతి క్షణం వాళ్ళు అనుభవిస్తున్నారు. మరియు కిడ్నాప్ అయినటువంటి ఈ బాలికలు చీకటి గదులకే వారి యొక్క జీవితాలు అన్నవి అంకితమైపోయాయి. వారి కనీసం మాట్లాడేదానికి కానీ, తిరిగేదానికి కానీ, నవ్వేదానికి కూడా వాళ్ళకి స్వేచ్ఛ అనేది లేదు. మరియు వీళ్ళని సంతలో ఉన్నటువంటి జంతువుల వలె అమ్మేసుకుంటున్నారు. మరియు ఆన్లైన్లో కూడా యాప్ల ద్వారా వారిని మా దగ్గర స్త్రీలు ఉన్నారని ప్రజల ఎదురుగానే చూపిస్తున్నారు. అయితే ఈ రాజకీయ నాయకులకి ఒక యథార్థ సంఘటన గురించి తెలియజేయాలి. ఈ అరేబియా ప్రాంతంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు అన్హు. ఆయన తన పరిపాలనలో ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికి మారువేషంలో గస్తీలు కాస్తూ ఉండేవాడు. అలా ఆయన మారువేషంలో వీధుల వెంట నడుస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటిలో నుండి కొన్ని ఏడుపులు అన్నవి వినిపించసాగాయి. అయితే ఆయన ఆ ఇంటి వద్ద నిలబడి ఆయన తెలియజేశారు, ఈ ఏడుపులు ఎవరివి, మీకున్నటువంటి సమస్య ఏమిటి అని. అప్పుడు ఆ ఇంట్లో నుండి ఒక తల్లి సమాధానం ఇచ్చింది, ఈ ఏడుపులు నా బిడ్డలవి, మాకు ఆహారం అనేది లేక ఆకలికి నా బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు అని. మరియు ఆ తల్లి సమాధానం ఇచ్చింది, మాకు మరియు ఈ దేశానికి రాజుగా ఉన్నటువంటి ఆ ఉమర్కి అల్లా న్యాయం చేస్తాడు అని. ఆ మాటలు విన్నటువంటి ఆ ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు అన్హు గారు
ఇలా సమాధానం ఇచ్చారు. మీ ఈ పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి రాజుకి మీరు తెలియచేశారా అని. ఆ తల్లి సమాధానంగా ఇలా తెలియజేసింది, ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకోలేని వాడు రాజుగా ఎలా నియమించబడ్డాడు అని. ఆ మాటలు విన్న ఆ రాజు భయంతో చిలించిపోయి పరుగు పరుగున తను వెళ్ళి తన రాజ్యంలో ఉన్నటువంటి ధాన్యాలు తన భుజం మీద వేయమని వారి యొక్క భటులకి ఆజ్ఞాపించారు. వారి భటులు చెప్పారు, రాజా మీరు ఏదైనా ఆజ్ఞాపిస్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మీకెందుకు ఈ బరువు అంటే ఆయన తెలియజేశారు, రేపు ప్రళయ దినం రోజున నా బరువు అన్నది మీరు మోయలేరు, నేనే మోయాలని ఆయన తన భుజాల మీద ఆ ధాన్యం యొక్క బస్తాలు వేసుకుని వారి ఇంటికి వచ్చి ఆయనే దగ్గరుండి వంట చేసి మరి ఆ పిల్లలకి తినిపించారు. ఇది రాజు అన్నవాడు ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత చేసినటువంటి సంఘటన. ప్రత్యక్షంగా ఇప్పుడు మనకు ఇంతమంది మిస్ అయిపోతున్నారు. ఇంత పెద్ద ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత కూడా మీరు కనుక ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతే మీరు రాజీనామా చేయడం తప్ప వేరేటువంటి ఆప్షన్ మీకు లేదు. ఎందుకంటే మీ మీద ఇవ్వబడినటువంటిది పదవి కాదు, ఇది బాధ్యత. ప్రజల యొక్క అవసరాలు తీర్చలేని వారు పరిపాలకులుగా సెట్ కారు. మరియు అలాగే ఈ స్త్రీ అన్నది పుట్టగానే తండ్రి సంరక్షణలోకి వస్తుంది, పెరిగిన తర్వాత భర్త సంరక్షణలోకి వస్తుంది, కొడుకు పుట్టిన తర్వాత కొడుకు సంరక్షణలోకి వస్తుంది. స్త్రీని ప్రొటెక్ట్ చేయాల్సింది, కాపాడాల్సిన పూర్తి బాధ్యత తన యొక్క ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళ మీదే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలని ఏ విధంగా చూసుకుంటున్నారో, వారి యొక్క హక్కులు ఏమిటి అని గమనించాలి. మీరు మారినంత వరకు కూడా మీ పరిస్థితులు కూడా ఎప్పటికీ మారు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటని మనం గమనిస్తే, కొన్ని ఇస్లామిక్ కంట్రీస్లో ముస్లిం కుటుంబాలలో నేను గమనించిన విషయం ఏమిటి అంటే, ఆడబిడ్డ పుట్టడం అన్నది వాళ్ళు ఒక వరంగా భావిస్తారు. మరియు ఆడబిడ్డ పుడితే వారి ఉపాధిలోను వారి సంపదలోను అభివృద్ధి కలుగుతుందని వారు నమ్ముతారు. ఈ ఒక్క కారణంగా ఏ ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా, ఏ ఒక్క ముస్లిం కుటుంబాల్లో కూడా అబార్షన్ అన్నది, ఆడబిడ్డని కడుపులోనే చంపడం అన్న విషయాన్ని ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడ చూపించలేరు. వాళ్ళు చంపరు, ఎందుకంటే వారికి ఉపాధి కావాలి మరియు అభివృద్ధి కావాలి. కాబట్టి దీని మీద వాళ్ళు బలంగా నమ్మారు. కాబట్టి కడుపులోనే బిడ్డని చంపేటువంటి ఆనవాయితీ వాళ్ళకు తెలియదు, వినరు కూడా. ఈ యొక్క విధానం అన్నది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో ఈ యొక్క అవగాహన రావాలి. మరియు ఆ ఆడబిడ్డ పెరిగిన తర్వాత తను బయటికి వెళ్ళాలి అంటే వారు ఒక కవచాన్ని నిర్మించారు ఈ ఆడబిడ్డకి. అదేమిటి అంటే పరద, అబాయ మరియు బుర్కా. ఈ మూడు ఒకే పేరు. అయితే ఈ ప్రపంచంలో స్త్రీలకి అందం మరియు గౌరవం మరియు రక్షణ ఒక్క పరద మాత్రమే ఇవ్వగలదు, మరియు ఏ యొక్క డ్రెస్ కూడా ఇవ్వలేదు. మరియు అలాగే స్త్రీలకి పెళ్లి చేయాలి అంటే మెహర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని వీలుపెట్టారు. ఈ మెహర్ అంటే అబ్బాయి అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చేటువంటి ఒక సాంప్రదాయం. మరియు అలాగే ఆస్తిలో కూడా ఆడబిడ్డకి హక్కు ఉందని ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి మరో సాంప్రదాయం. ఇలా అనేక విషయాల్లో వీళ్ళ దగ్గర నుండి మన స్ఫూర్తిని మరియు ఈ యొక్క విషయాలని మన భారతదేశంలో అమలు చేయాలి. దీని ద్వారా మాత్రమే ఈ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. మీరు ఒకసారి గమనిస్తే, ఆడబిడ్డ పుట్టడం ద్వారా మనకు ఉపాధి వస్తుంది, మరియు పెంచడం ద్వారా మనకు అభివృద్ధి కలుగుతుంది, మరియు పెళ్లి చేయడం ద్వారా మనకే అబ్బాయి ఎదురు కట్నం ఇస్తాడని గనక మనం మన భారతదేశంలో ఈ యొక్క విధానాన్ని అమలు చేస్తే భారతదేశంలో జరిగేటువంటి 99 మరణాలు, అబార్షన్లు ఆగిపోతాయి. దీనికి సొల్యూషన్ ఇది మాత్రమే. సేవ్ ద ఉమెన్, సేవ్ ద చిల్డ్రన్. స్త్రీలని రక్షించండి మరియు పిల్లల్ని కాపాడండి.